పాత సినిమాలల్లా ఎన్టీ రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు చేస్తుండే కదా డబుల్ యాక్టింగ్లు. అరే అదే ఇద్దరు ఏడేన్నో దూరంగా ఉంటారు కానీ ఒకళ్ళు అన్నం తినకపోతే ఇంకొకరు కాకలవ్వుడు, ఒకళ్ళు జోకేస్తే ఇంకొకరు నవ్వుడు, ఒకళ్ళు కాళ్ళు లేపితే ఇంకొకరు విలన్ దన్నుడు. గిసంటి మస్తుగా చూసినాం కదా బ్లాక్ అండ్ వైట్ సినిమాలల్లా. మరి ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలనే కాదమ్మా, ఇప్పుడు కలర్లా కూడా అవుతున్నాయంట ఏంది చూడుండ్రి. ఎవరికన్నా అమ్ముడాల పిల్లలు పుడితే సంతోషపడతారు, పబ్లిక్ కూడా మురుస్తారు. ఒక్క ఆమె పుడితేనే గింత మంచిగా చూస్తారు జనము. ఒక్కటే ఊళ్ళే 15 మందికి ఇట్లా అమ్ముడాల పిల్లలు పుట్టిండ్రే అనుకో, ఎట్లుంటదా ఊరు ముచ్చట? ఇగో గిట్లుంటది అన్నట్టు. ఇది మన పక్క పొంటి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక ఊరు, దాని పేరు బోయిన్పల్లి. ఇక ఈ ఊళ్ళే ఉన్నాయే మొత్తం 80 ఇండ్లు. ఆ 80 ఇండ్లల్లో 15 ఇండ్లల్లో అమ్ముడాల పిల్లలు ఉన్నారట. మరి ఆ ఊరు నీళ్ళల్లో ఏమన్నా మాయమంత్రం ఉన్నదా? ఊరు నీళ్లు తాగితే ఇట్లా కవల పిల్లలు పుడతారా తెలుస్తలేదు కానీ మొన్న పోయినసారి పెళ్ళైన వాళ్ళకు కూడా అమ్ముడాల పిల్లలే పుట్టినరట. సరే ఈ ఇచ్చంత్రం ఇట్లుంటే ఇంకో గమ్మతి ముచ్చట ఉన్నది ఇదే ఊర్లే. ఇప్పుడు అమ్ముడాల పోరలు ఉన్నారు కదా, అందులో ఒకరికి జ్వరం వచ్చింది అనుకో ఇంకొకరికి పెయి కాలుతుందట, ఒకరికి దెబ్బ తాకితే ఇంకొకరిని నొప్పి పెడుతుందట, ఒక్కరికి ఏదన్నా అయితే దవాఖానకి ఇద్దరిని పట్టుకపోవాల్సి వస్తుందట. మీ ఊరు చేసుకున్న అదృష్టమా ఇంకేమన్నా నాకు తెలియదు కానీ మాకైతే మీ ముచ్చట ఇచ్చంత్రం అనిపిస్తున్నది. ఊర్లో ఒకరిద్దరికి అమ్ముడాల పిల్లలు పుట్టంగా చూసినాం కానీ 15 మందికి పుట్టుడు ఇప్పుడే చూస్తున్నాం. అయిపోయా అందరు సలాగుండ్రి.